ప్రేక్షకులకు నమస్కారం అండి. మనము హోమియోపతి వైద్యం నేర్చుకుందాం అనే శీర్షికలో ఎవరికి వాళ్ళు వైద్యం చేసుకునే పద్ధతుల్లో కొన్ని మందుల గురించి చెప్పుకుంటూ కొన్ని వ్యాధుల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు లక్షణాలను బట్టి పురుషులలో వచ్చే సమస్యలు యవ్వనం నుంచి బాగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, వృద్ధులు, పురుషులు, యువకులు వీళ్ళలో వచ్చే కొన్ని సమస్యలని చూద్దాం. ఇందులో మనము చాలామందికి చెప్పుకోలేని సమస్యలు ఇవి. ఎవరికి చెప్పుకోలేవు. డాక్టర్ దగ్గరికి పోవాలంటే కూడా సిగ్గుపడతారు, బాధపడతారు. నేను ఇవి మీకోసము మీరు మీ అంతకు మీరుగా వైద్యం చేసుకునే పద్ధతుల్లో ఎటువంటి ఇవి వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ వేరే రకంగా కాదు. కాబట్టి మీకు మీరుగా దీన్ని వైద్యం చేసుకునే అవకాశము ఈ రకంగా ఉంటుంది. ఫస్ట్ది నపుంసకత్వం. ఫస్ట్ దీన్ని ఇంపార్టెన్సీ అంటారు ఇంగ్లీష్లో. కారణాలు ఏంటో తెలియదు కానీ ఈ ఇంపార్టెన్సీ అనేది పురుషుల్ని చాలా రకాలుగా బాధిస్తుంది. దీనికి కారణాలు వేరే వేరే ఉండొచ్చు. దీనికి నర్వస్ వీక్నెస్ అని, తర్వాత మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకోవటం వల్ల, మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం అంటుంటారు, అది ఎక్కువ చేసుకోవటం వల్ల, రకరకాల భయాల వల్ల ఈ ఇంపార్టెన్స్ అనేది వచ్చి కూర్చుంటుంది. దీనికి మనిషి ఆలోచనలకి శారీరకంగా ఈ ఇంపార్టెన్సీ రావటానికి దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మనసుని స్థిరంగా పెట్టుకోవడానికి, మనసుని ఆహ్లాదంగా పెట్టుకోవడానికి, భయాన్ని వదలడానికి ప్రయత్నం చేయాలి. ఏ కారణం లేకుండా ఈ ఇంపార్టెన్స్తో బాధపడేవాళ్ళు యాగ్నస్ కాస్టస్ అనే మందు 200 పొటెన్సీలో రోజుకొకసారి ఒక 10 రోజులు వేసుకోండి. మార్పు ఏమన్నా ఉందేమో గమనించుకోండి. దాని తర్వాత చాలా ముఖ్యమైన మందులు ఇవి. 2 మందులు అవెనా సతైవ మదర్ టించర్ అంటే మాతృద్రావకం. దీనికి పొటెన్సీ ఉండదు. అవెనా సతైవ. ఇంకొకటి డామియానా అనే మందు, ఇది కూడా మదర్ టించర్. ఈ 2 కూడా 20 చుక్కలు ఒక అర్ధ గ్లాస్ నీళ్ళలో వేసి రోజుకు 2 సార్లు, ఒక నెల రోజులో 2 నెలలో మీ ఇష్టం వచ్చినంత కాలం మీకు రిజల్ట్ కనపడే వరకు ఇది తప్పనిసరిగా తగిన మంచి మందులు. తర్వాత ఏదన్నా కారణంతో భయం ఎక్కువైపోయి ఈ నపుంసకత్వము లేకపోతే ఇంపార్టెన్సీ వచ్చినప్పుడు ఎకోనైట్ మళ్ళీ అంటే మనం అనుకున్నాం సడన్గా ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎకోనైట్ బాగా పనికొస్తుంది. ఇది ఇప్పుడు చెప్పే పద్ధతులు కొద్దిగా మార్పు ఉంది. పొద్దున పూట ఎకోనైట్ వేసుకోండి, రాత్రి జెల్సీమియం 200 పొటెన్సీ వేసుకోవచ్చు. తర్వాత అదే మాదిరి ఈ మాస్టర్బేషన్ అంటే తెలిసిన విషయమే. అది ఎక్కువగా ఉండి దానివల్ల ఈ నపుంసకత్వం వస్తుంటే ఉదయం పూట స్టాఫిసాగ్రియా అనే మందు వేసుకోండి. 200 పొటెన్సీ ఉదయం పూట స్టాఫిసాగ్రియా. రాత్రిపూట డయాస్కోరియా అనే మందు 200 పొటెన్సీలో వేసుకోండి. తర్వాత నర్వస్ వీక్నెస్ వల్ల అయితే, అంటే ఏదో మానసికంగా బాధపడుతూ నర్వస్ వీక్నెస్ వచ్చేసింది అని దిగులు పడితే ఉదయం పూట కోనియం 200 పొటెన్సీ వేసుకోండి. కొన్ని రోజులు, ఒక 10 రోజుల దాకా వేసుకోవచ్చు. ఇవి ఉదయం పూట కోనియం 200 పొటెన్సీ, రాత్రిపూట డామియానా మదర్ టించర్ వేసుకోండి. అలాగే యాసిడ్ ఫాస్ట్ 200 పొటెన్సీ రోజుకొకసారి ఒక 10 రోజులు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఎక్కువగా ఈ సెక్స్లో పాల్గొనడం వల్ల ఇబ్బందిగా అనిపించి అదే పనిగా దాని మీద ధ్యాస పెట్టడం వల్ల, తర్వాత ఇంపార్టెన్సీ వచ్చింది అని దిగులు పడే వాళ్ళకి యాగ్నస్ కాస్టస్ ఇది మదర్ టించర్లో ఒక 20 డ్రాప్స్ ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళల్లో వేసి తీసుకోవచ్చు. అలాగే బెరైటా కార్బ్ 200 అనే ఇది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్బేషన్ గురించి కొంత మాట్లాడదాం. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదండి. ఇవి మనము సరి చేసుకునే మందులు. వీటి గురించిన ఆలోచనలు
డాక్టర్ దగ్గరకి పోయి సిగ్గుపడి చెప్పలేని వాళ్ళు ఇలాంటి మందులని వాళ్ళుగా తీసుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మాస్టర్బేషన్ వల్ల ఇది సహజమైన పని. ఇది చాలామంది వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒక టైంలో ఈ మాస్టర్బేషన్కి అలవాటు పడి ఉంటారు. ఇది సహజమైనది కాబట్టి దీని గురించిన ఆలోచనలు ఎక్కువయ్యి అదే పనిగా ఆలోచనలు చేస్తూ ఏదో జరిగింది, ఏదో తప్పు జరిగింది అనే ఫీలింగ్తో ఈ ఇంపార్టెన్సీ అనే దానికి కానీ లేకపోతే ఈ మాస్టర్బేషన్కి అలవాటు పడిన వాళ్ళకి కానీ ఈ భయాన్ని పోగొట్టుకోవడం చాలా అవసరం. వీళ్ళకి వాళ్ళ సెక్షువల్ ఆర్గాను చాలా చిన్నదిగా ఉందని భయము, వాళ్ళు ఈ సెక్స్ చేయలేమని దిగులు పడుతుంటారు. అలాంటి వాళ్ళకి స్టాఫిసాగ్రియా ఎవరికి వాళ్ళు తీసుకునే మందులు ఇవి. స్టాఫిసాగ్రియా అనే మందు ఇవ్వచ్చు. తర్వాత లైకోపోడియం అనే మందు వారానికి ఒక డోసు 200 పొటెన్సీలు. లైకోపోడియం అనే మందు వారానికి ఒకసారి ఒక 5-6 వారాల పాటు వాడితే దీనికి చక్కగా నివారణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ సెక్షువల్ ఆర్గాన్ చుట్టూత దురద ఎక్కువగా ఉండి ఇచ్చింగ్ ఉంటుంది. ఇచ్చింగ్ ఉండి పొద్దున రాత్రి ఎప్పుడు అక్కడ ఇచ్చింగ్ వల్ల గీరుకోవటం జరుగుతుంటే సెపియా 200 పొటెన్సీ వేసుకోవచ్చు. తర్వాత ఈ మేల్ ఆర్గాన్, సెక్షువల్ ఆర్గాను మంటగా ఉండడం వల్ల, మూత్రం పోసేటప్పుడు నొప్పిగా ఉండడం వల్ల అయితే క్యాంథారిస్ 200 అనే మందు వారానికి ఒక డోసు లేకపోతే 2 రోజులకు ఒక డోసు మీ ఇష్టము. దీన్ని డోసేజ్ నిర్ణయించుకోవాల్సింది ఎవరికి వాళ్ళే. డాక్టర్ నిర్ణయించినట్టుగా మనమే ఈ డోసేజ్ని నిర్ణయించుకోవచ్చు. ఈ క్యాంథారిస్ అనే మందు మూత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నప్పుడు ఆ రకంగా మన మేల్ సెక్షువల్ ఆర్గాను ఏదో ఇబ్బందిగా అనిపించినప్పుడు వేసుకోవాల్సిన మందు. తర్వాత ఈ పురుషాంగంలో చివర మూసుకుపోయి ఎక్కువ నొప్పి ఎక్కువగా మంట ఎక్కువగా ఉండుంటే తూజా అనే మందు 200 పొటెన్సీలో వేసుకోవచ్చు. తర్వాత ఈ పెనిస్ యొక్క చివరి భాగము ఎక్కువ నొప్పి మంట ఉంటే దానికి గ్రఫైటిస్ అనే 200 అనే మందు వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పురుషుల్లో ఒక వయసు దాటిన తర్వాత 50-60 ఏళ్ళ తర్వాత ఈ ప్రోస్టేట్ గ్రంథి అని ఒకటి ఉంటుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ బ్లాడర్ని ముందుకు వెనక్కి తోసే రకంగా చిన్నగా ఒక గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్లో ప్రోస్టేట్ ఫ్లూయిడ్ ఒకటి తయారవుతుంది. ఈ ప్రోస్టేట్ ఫ్లూయిడ్ తయారయ్యే ఈ గ్లాండ్ స్వెల్లింగ్ అవుతుంది. స్వెల్లింగ్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ ప్రోస్టేట్ గ్రంథి ఇది జనరల్గా వయసు ముందుకు వెళ్ళే వాళ్ళలో ఉంటుంది. కాకపోతే ఇప్పటి ఆధునిక పరిస్థితుల్లో ఇంకా చిన్న పిల్లలకు కూడా, అంటే చిన్నవాళ్ళకు కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళకి లోపలే ఇటువంటి ప్రోస్టేట్ గ్రంథి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనిలో కూడా క్యాంథారిస్ 200, బెలిడోనా 200 ఈ 2 మందులు బాగా పనికొస్తాయి. అలాగే గ్యాస్ ట్రబుల్ కూడా ఉంటుంటే అర్జెంటమ్ నైట్రికం లేదంటే నైట్రిక్ యాసిడ్ ఈ 2 మందులు కూడా పనికొస్తాయి. ఇంకా బాగా ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించిన చక్కటి మందు కాస్టికమ్ 200 ఇది వారానికి ఒక డోస్ చొప్పున కొన్ని వారాల పాటు ఇవ్వవచ్చు. తర్వాత టెస్టికల్స్ ఉంటాయి, వృషణాలు అంటారు. ఇవి వాచి నొప్పిగా ఉంటే ఆరం మెటాలికం అనే మందు 200 పొటెన్సీ రోజుకు ఒక డోస్ చొప్పున ఒక 10 రోజులు ఇవ్వచ్చు. తర్వాత లోపల ఈ టెస్టికల్స్లో ఏదైనా వాపు అది కనపడితే మెర్క్సాల్ కానీ హెపార్సల్ఫ్ అనే మందు కానీ 200 పొటెన్సీలో ఇవ్వవచ్చు అన్నమాట. అలాగే ఈ టెస్టికల్స్లో ఎక్కువ మరీ నొప్పిగా ఉంటే బెలిడోనా అనే మందు ఇవ్వవచ్చు. ఇలాగా మనము ఈ వ్యాధుల్ని. తర్వాత అందరూ బాధపడేది శీఘ్రస్ఖలనం అంటే ఇది సెక్స్లో పాల్గొనే టైంలో వెంటనే ఈ తొందరగా సెమెన్ పడిపోతుంది, స్పెర్మ్ తొందరగా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు చాలా మానసికంగా చాలా బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి అర్జెంటమ్ నైట్రికం 200 పొటెన్సీ వేసుకోవచ్చు.
ఇది అర్జెంటమ్ నైట్రికము, ఇందాక చెప్పుకున్న యాగ్నస్ కాస్టస్ మదర్ టించర్గా తీసుకోవచ్చు. తర్వాత మనసు దిగులు వల్ల ఈ తొందరగా సెక్స్లో వాళ్ళ సామర్థ్యం కోల్పోతుంటే జెల్సీమియం అనే మందు 200 పొటెన్సీ, అలాగే యాసిడ్ ఫాస్ 200 పొటెన్సీ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు మీరుగా ట్రై చేసుకునే మందులు. తర్వాత నీరసం అయిపోతారు. ఈ సెక్స్లో పాల్గొన్న వెంటనే నీరసం అయిపోయి మరలా దాని మీద కోరిక లేకపోవటం, కొన్ని రోజుల పాటు దూరంగా ఉండడం జరుగుతుంటే కాలికార్బ్ అనే మందు బాగా పనికొస్తుంది. తర్వాత నిద్రలో స్పరం వెళ్ళిపోతుంది. నిద్రపోతున్నప్పుడు కలలో స్పరం వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు ఎనకార్డియం 200 పొటెన్సీ వేసుకుంటే ఇటువంటి కళలు నిరోధించబడి ఈ తొందరగా శీఘ్రస్ఖలనం అవటం కూడా ఆగుతుంది. తర్వాత ఎప్పుడు సెక్స్కి సంబంధించిన కళలే వస్తూ ఉంటే సెలీనియం 200 అనే మందు సెలీనియం 200 అనే మందు వేసుకోవచ్చు. తర్వాత ఈ స్పరంతో పాటు బ్లడ్ వెళ్తుంది కొంతమందికి, వాళ్ళు క్యాంతారిస్ 200 అనే మందు వేసుకోవచ్చు. తర్వాత మోషన్కి వెళ్తున్నప్పుడు కొంతమందికి స్పరం వెళ్తుంటుంది, అలా వెళ్ళేవాళ్ళు సెలీనియం 200 మళ్ళీ కూడా అదే మందు వేసుకోవచ్చు అనమాట. ఇలాగా కొన్ని వ్యాధుల్ని మనం ఇప్పుడు చూసాం. ఇంకా ఏదైనా మిగిలిన కొన్ని సమస్యలు ఉంటే తర్వాత లెసన్లో నేర్చుకుందాం. ఎవరికి వాళ్ళు ధైర్యం చేసి ఈ మందుల్ని వాడుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడేవాళ్ళు, భయపడేవాళ్ళు ఈ మందుల్ని వాళ్ళకి వాళ్ళు ప్రయత్నం చేసుకుని వాడుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.